ఈరోజు అంటే 29/6/2024 మధ్యాహ్నం 12 నుంచి 12:30 మధ్యలో మాకు కాల్ 12:30 ఆ టైంలో కాల్ రావడం జరిగింది. ఒక మంచిరేవుల విలేజ్ డ్యూస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్నట్టు గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఏదో గొడవ జరిగింది అని చెప్పేసి కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి చూస్తే సెర్చ్ చేస్తే అక్కడ ఒక ఓపెన్ ప్లాట్, నిర్మానుష్య ప్రదేశం ఓపెన్ ప్లాట్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ ఐడెంటిఫై చేసినాము. ఒక కత్తిపోట్లతోనో రక్తపు గాయాలతోనో పడి ఉన్నాడు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే అతని పేరు హిదాయత్ అలీ, గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి చోటా బజార్ ఏరియాకి సంబంధించిన అతను అని తెలిసింది. ఈ ఇంట్లో నుంచి 11 గంటలకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేస్తే ఇంట్లో నుంచి 11 గంటలకి వాళ్ళ వెహికల్, పాలిస్ వెహికల్ వేసుకొని ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. మధ్యలో ఇద్దరు కలిసినట్టు సస్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత పాత పరిచయం ఉండొచ్చు, బహుశా ఇంకేదైనా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. దాంట్లో భాగంగా వాళ్ళు నైఫ్తో అతని మీద కత్తిపోట్లు చేయడం జరిగింది. ఇంజరీస్తోన చనిపోయినారు. ఆ పక్కలో ఉన్న దగ్గరలో కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ లేబర్ ఏదో గొడవ అవుతుందని వస్తున్నారని చెప్పేసి పారిపోవడం జరిగింది. వెహికల్ అక్కడే, ఈ విక్టిమ్ డిసీజ్డ్ ఎవరైతున్నారో డిసీజ్డ్ వెహికల్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. ఈ ఎవరైతే హిదాయత్ అలీ ఉన్నాడో, హిదాయత్ అలీ సౌదీ అరేబియాలో ఇంజనీర్గా వర్క్ చేస్తుండే ఒక 15 to 20 days బ్యాక్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. దాని మీద టీమ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సెర్చ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో అక్యూజ్డ్ ఎవరు, ఏంటి, ఎట్లా జరిగింది, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.